యువతలో సేవాభావం సమాజ హితానికి శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని తమ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులచే మరియు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం సేవా కార్యక్రమానికి అవకాశం కల్పించిన రంగాపూర్ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనకు మొదటి నుంచి కూడా సహకరించినటువంటి సర్పంచ్ గంట రమేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉప సర్పంచ్ శ్రావణ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్స్కు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంతోమంది యువత ఎంతోమంది కూడా ఉన్నారు, మన కాలేజీలో కూడా చాలామంది ఉన్నారు. కానీ సేవ చేయాలనే భావన మీకే ఉంది కాబట్టి మీరు వచ్చారు, చాలా సంతోషం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎక్కువ కూడా మొత్తం అందరు బాయ్సే ఉండే మాకు మొదట్లో. చాలామంది అంటే మేము గర్ల్స్ ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. ఒక 10 years బ్యాక్ నుంచి అనుకుంటా గర్ల్స్ మా దగ్గరికి వచ్చి సార్ మేము కూడా సర్వీస్ చేస్తాం, ఎందుకు చేయదు, మేము వాలంటీర్స్గా మేము కూడా చేస్తామంటే అవకాశం ఇచ్చాను. ఒక 10 members అట్లా జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది, అమ్మాయిలు ఎక్కువైపోయారు, అబ్బాయిలు తక్కువైపోయారు. బట్ ఎనీవే సంతోషం. ఇలా ముఖ్యంగా ఉద్దేశం కూడా అదే, యువతలో సామాజిక స్థితిగతులు యువతలో తెలవాలి, ముఖ్యంగా దేశభక్తి కూడా పెంపొందించాలి. దీనివల్ల కూడా మీకు ఇప్పుడు గ్రామంలో సర్వే చేయడం మూలాన కూడా మీకు ఎన్నో విషయాలు తెలిసినాయి. అవి మనకు పుస్తకాలలో మీకు మొదలు కూడా చెప్పాను, పుస్తకాల్లో చదువుకుంటే వచ్చేది కాదు. పుస్తకాలు చదువుకునే వాటికి మనం సొసైటీని ప్రాక్టికల్ చూసింది చాలా తేడా ఉంటుంది. కాబట్టి అలా ఉండాలన్న ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం, అందుకే నేను ఖచ్చితంగా ఏ కాలేజ్ చేసినా చేయకుండా నేను మాత్రం తప్పకుండా చేస్తాను, క్యాంప్ ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా మీకు దీనివల్ల ప్రత్యక్షంగా ఏముండదు. అంటే చాలామందికి ఏంటంటే ఇవాళ పోతే ఏం లాభం వస్తుంది మాకు అనే భావన చాలామంది యూత్లో ఉంటుంది. కానీ ఆ లాభం అనేది మీకు ప్రత్యక్షంగా ఇప్పటిదిప్పుడేదో డబ్బుల రూపకంగానో ఏదో రూపకంగా రాదు మీకు. కానీ తప్పకుండా మీ ఫ్యూచర్లో మీ లైఫ్ సెటిల్ అయ్యేందుకు కానీ, మీకు ఒక ఉద్యోగస్తునికి వెళ్ళినా, లేకుంటే ఒక మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళినా, ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ వైపు వెళ్ళినా, ఏ విధంగా వెళ్ళినా కూడా తప్పకుండా కూడా ఈ యొక్క శ్రమ అనేది వృధా కాదు. తప్పకుండా ఈ యొక్క అనుభవం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు చాలా సంతోషం, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడారు. ఇది అందరికీ సాధ్యం కాదు. చాలామంది కూడా ఇప్పుడు అంటే దీనివల్ల మీకు తెలియకుండా కూడా స్టేజ్ ఫియర్ పోయింది. చాలా అంటే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. స్పీచ్ ఇవ్వమంటే మార్క్స్ మెరిట్ తెచ్చుకుంటారు, మంచి మార్కులు వస్తాయి, కానీ మాట్లాడమంటే మాట్లాడు. కాబట్టి ఇవాళ ఏంటంటే సొసైటీ చాలా మారిపోయింది. ఒక ఉద్యోగం రావాలంటే మార్కులు, గోల్డ్ మెడల్ ఎవరు చూడట్లేదు, స్కిల్స్ చూస్తున్నారు. అంటే తనకి మాట్లాడే అది ఉందా, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే తత్వం ఉందా లేదా అని చూస్తున్నారు. మార్కులు కొన్ని తక్కువ వచ్చినాయేం కాదు, స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలి. ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఇక్కడ వస్తాయి. దానివల్ల మీకు మీరు తొందరగా లైఫ్లో సెటిల్ కావడానికి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. సర్పంచ్ గారి దృష్టి కూడా అవి గతంలో ఉన్నాయి. వారు వాస్తవానికి కూడా మొదటి రోజు మనకు వారే సూచించారు. అంటే మేమన్నా సర్వే చేస్తామండి అంటే వారు ఇట్లా పెన్షన్స్ గురించి అన్నారు. మనం ఓటర్స్ కూడా మనం కూడా యాడ్ చేసుకున్నాము. వాస్తవానికి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ అంటే చాలామంది ఉన్నారు లబ్ధిదారులు, అంటే నిజంగా సమస్య ఉండి రాని పెన్షనర్స్ అంటే అదే ఉన్నారు. కానీ గవర్నమెంట్ అనేది ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు. అది ఇచ్చినప్పుడే సాధ్యపడుతుంది. కాబట్టి అది గవర్నమెంట్ దృష్టిలో గవర్నమెంట్ పరంగా చేయాల్సింది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ యువత అనేది గ్రామాల్లో కూడా మేము ఇంతకుముందు రాఘవపూర్ గ్రామంలో పెట్టినప్పుడు కూడా ముఖ్యంగా అక్కడ సర్పంచ్ కూడా అదే చెప్పారు. చాలామంది యువత ఈ మత్తుకు బానిస అవుతున్నారు, మాకు ఈ క్లీనింగ్ ఇవన్నీ వద్దు, మేము చేయించుకుంటాం, కానీ ముఖ్యంగా కుటుంబాల్లో సర్వే చేసి మీరు అవేర్నెస్ తీసుకురండి, కొంతమంది మారినా చాలు,
ఈ యూత్ పోయి యూత్ అనుకున్నాము, పెద్దలు కూడా అట్లాగే తయారైపోయారు, అదొక పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. కాబట్టి మత్తుకు బానిస కాకుండా ఈ యొక్క క్యాంపు పెట్టిన 7 రోజులైనా కాకుండా మీరు కూడా మీ మీ గ్రామాలలో ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఈ యువత అనే యూత్ అనే టైంలో ఏదో సాధించాలనుకొని ఇలాంటి బానిస వాళ్ళకు గోల్స్ అన్ని కూడా రీచ్ కాలేక చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, లేకుంటే